సో అలాంటిది ఒకరు చెప్పింది విని సో ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ అదే చేసి కదా, అదే ప్రభావితం చెందింది. కుట్రదారుల యొక్క వ్యక్తుల యొక్క కుర్రలు చెక్కికుండే విధంగా కేసీఆర్ గారి కండ్ల చుట్టూ కూడా ఒక పదవి వివాహం నల్లి నిజమైనటువంటి నాయకులు ఎవరు, త్యాగం చేసిన నాయకులు ఎవరు అనేటువంటిది కూడా తెలియకుండా చేస్తున్నటువంటి పద్ధతిని ఇలా తెలంగాణ జాగృతి ఖండిస్తుంది. అప్రజాస్వామికంగా ఈ నిర్ణయం జరిగింది. కనీసం మాకు వివరణ గురైనటువంటి అవకాశం ఇవ్వలేదు. మాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేసి దానికి సంబంధించిన వివరణ గురైన ప్రయత్నం కూడా చేయకుండా అప్రజాస్వామికంగా ఈ నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అయినా కానీ మేము బాధపడట్లేము. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రజారంగంగా ఉండేటువంటి విధానాలకు శ్రీకారం చుట్టే విధంగా మేధాశక్తితో కూడా మేము మాట్లాడి రేపు కరెక్ట్ కార్యాచరణ కూడా కవిత గారు ప్రకటించబోతా ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు అని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు? దీంట్లో డైవర్ట్ ఏముంది, అవినీతి జరిగిందని చెప్పేసి ఇవాళ సిబిఐకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో బంతిని తీసుకుపోయి బీజేపీ కోర్టులో పెట్టిల్లు. ఇలా సిబిఐ రేపో మాపో రాబోతుంది దర్యాప్తు చేయడానికి. దానికి సంబంధించిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోను కూడా మళ్ళీ ఒకసారి 2002లో సిబిఐ రాకుండా చేసినటువంటి జీవో సిబిఐ వచ్చే విధంగా దాన్ని పునరుద్ధరణ చేసుకున్నారు. ఇలా సెక్షన్ 5 ప్రకారము ఆ నోటిఫికేషన్ ఇచ్చేసి విచారణ చేయడం తర్వాయి ఉంది. మా బాధ ఏంటంటే ఈ అవినీతి మరకలు ఇలా కేసీఆర్ గారికి అంటించినటువంటి దుర్మార్గులు ఎవరు, ఆ కుట్రదారులు ఎవరు, వాళ్ళని ఏర్పడేసుకుంటే బాగుండేది. ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీకి కేసీఆర్ గారు పోవడం అవసరమా అనేటువంటి ప్రయత్నం చేసి ఆమె భావోద్వేగంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. రానున్న పంచాయతీ ఎలక్షన్స్ లో ఏమన్నా ఎఫెక్ట్ ఏమైనా చూపించే ఛాన్స్ ఏమన్నా? ఇక అది బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి నష్టం ఏ విధంగా ఉంటుంది, కవిత అభిమానులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టం చేస్తారు ఆటోమేటిక్గా. కవిత గారి పార్టీలో లేనప్పుడు ఎట్లా పనిచేస్తారు? నష్టం 100% సక్సీడ్ అవుతాము. ఆ దిశగా మేధోశక్తిని మేధోమదనాన్ని కూడా చేయబోతా ఉన్నారు. కొంత స్పేస్ తీసుకుంటాం. స్పేస్ తీసుకున్న తర్వాత కరెక్ట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాం. నమస్తే అండి. నమస్తే. కవిత గారి సస్పెండ్ ఏ విధంగా చూసుకోవచ్చు మనం? నేను బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇంత కష్టపడి చేసిన వర్కర్ నెంబర్ ఎంత తీసేశారు దీంట్లో కార్యకర్త? చాలా కష్టము అక్క. 2006 నుంచి పడ్డటువంటి తెలంగాణకు మహా కష్టం. ఎందుకనంటే కవితక్క లాంటి శ్రమజీవి ఎవరు లేరు. కవితక్క తెలంగాణ భుజాల మోసుకొని ఇలా తెలంగాణ ప్రతి ఒక్క మనోభావాలన్నీ కూడా ఆమె అధ్యయనం చేసుకొని అన్ని సమస్యలు కూడా ఇలా కేసీఆర్ గారికి పూచగుచ్చినట్టు చెప్తే ఇలా సమస్యలన్నీ కూడా పరిష్కారమైన విషయాలు చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో అతి ముఖ్యంగా బీడీ పరిశ్రమ, ఆ బీడీ పరిశ్రమలోని బీడీ కంపెనీలన్నీ కూడా మూతపడ్డాయి. ఆ బీడీ కంపెనీలు మూతపడితే ఇలా కవితక్క గారు వీళ్ళకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రస్తావించినటువంటి కవితక్క వాళ్ళకు ఒక జీవన బుద్ధి వేసిందనంటే కవితక్క గారు ఎన్నో మహిళలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయి చేసినటువంటి కవితక్క గారు, కేసీఆర్ గారితో చేపించినటువంటి కవితక్క గారు అంగన్వాడీ విషయమే కానీ ఆశా వర్కర్సే కానీ అనేకమైన అసంఘటిత రంగాలకు కూడా పెంచినటువంటి కవితక్కది ఇలా శ్రమ గుర్తించలేరు. ఎందుకనంటే కవితక్క ఇలా ఈ జరుగుతున్న పరిణామాలు ఎక్కడైతే కేసీఆర్ ఉన్నా అక్కడ ఉన్న బిల్డింగ్ లో జరుగుతున్నది సంతోష్ రావు గాని హరీష్ రావు గాని జరుగుతున్న తెలంగాణలో ఉన్న ఎవరైతే బాధపడుతున్నారో తెలంగాణలో ఉన్న శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో బాధపడుతున్నారో సీనియర్ పార్టీ నాయకులే కానీ వీళ్ళందరూ కూడా ఇలా అలా కలలేని పరిస్థితి ఎవరు కల్పిస్తలేరు. వాళ్ళు కలిస్తే ఇంకా సలహాలే కానీ సూచనలే కానీ వాళ్ళ బాధలే కానీ అన్నీ కూడా పంచుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. కానీ ఇవాళ కేసీఆర్ గారి దగ్గర ఈ చీట పురుగులు ఇద్దరున్నారు. వీళ్ళు చేసిన అవినీతికి కానీ వీళ్ళు చేసిన అక్రమాలకే కానీ ఇవాళ కవితక్క గారు ముక్తకంఠంతో ఇవాళ టేబుల్ మీద కూకొని చెప్పిన దానికి ఇలా పార్టీని సస్పెండ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇలా తీన్మర్ మల్లన్న గారు మన కవితకు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చూస్తున్నాం. ఇవాళ సత్యవతి రాథోడే కానీ అట్లాగే మాలవతి శోభ కానీ వీళ్ళు కవిత కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఇలా కవితక్క చేసింది అనుచిత వ్యాఖ్యలు చేసింది, ఇలా కేటీఆర్ అట్లా మన హరీష్ రావు వాళ్ళకి అట్లా అనేది లేకుండా వీళ్ళకి అనేది లేకుండా అంటున్నారు. ఇలా ఒక మహిళను అవమానించినప్పుడు మరి వాళ్ళెందుకు ఇలా మాట్లాడలేరు? అందుకే మేము బేషరతుగా అంటున్నాము. అప్పుడేమో మాట్లాడరు, ఇప్పుడే వచ్చేసి హరీష్ రావు కనంగానే వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ కాళేశ్వరం ఇలా కమిషన్ మీద ఖచ్చితంగా బేషరతుగా తిన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఈ హరీష్ రావే ఉన్నాడు కాబట్టి హరీష్ రావే దీని కుంభకోణానికి పాల్పడాడు కాబట్టి హరీష్ రావే ఇలా ఉండాలా, ఇలా ఆయననే ప్రాతినిధ్యం వహించాలా ఈ కమిషన్ మీద అని చెప్పేసి తిన్నయన్నీ కూడా డబ్బులు కక్కాలా. ఇలా తెలంగాణలో కూడా ఎక్కడ నడిచినా కానీ మేము ప్రజలు ఊకుండామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కవితక్క వల్ల బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, విమర్శలు వస్తున్నాయి. అందుకని కవిత గారిని సస్పెండ్ చేసినట్టుగా చెప్తున్నాం. మనం ఏ విధంగా చూడొచ్చు? కవితక్క గారు వాళ్ళ యొక్క ఆలోచనలు
చెడ్డ పేరు తీసుకొచ్చింది వాళ్ళే చెడ్డ పేరు తెచ్చిండ్రు కాబట్టి వాళ్ళ యొక్క కుంభకోణాలు ఇలా బయట పెట్టిన దానికే అమ్మ ఇంకా ఏం పెడుతుందో ఇంకా ఏం చేస్తుందో అని చెప్పేసి ఇలా అందరు వచ్చేసి దిష్టి బొమ్మలు దగ్ధం చేసుడు, అనేకమైన ఫ్లెక్స్లు చింపేసుడు, వాళ్ళ ఆఫీసులలో పోస్టర్ చింపేసుడు, ఇలాంటి కార్యక్రమాలు చేసాడు. కవితక్క మూలంగా ఎలాంటిది కూడా అన్యాయం జరగదు, ఎలాంటిది కూడా చెడ్డ పేరు రాదు. చెడ్డ పేరు వస్తున్నది అని అంటే ఓన్లీ హరీష్ రావు సంతోషంతోనే ఆ చెడ్డ పేరు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. హరీష్ రావు గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, వెన్నుముక్కగా ఉందని చెప్తారు కేసీఆర్ గారికి. మీరు హరీష్ రావు గారు అన్న కరెక్టే ఆ విధంగా మరి దొంగ నాటకము హరీష్ రావు గారిది అంతా దొంగ నాటకము. ఇవాళ మాయా మాటలు చెప్పి కేసీఆర్ గారి దగ్గర మాయా మాటలు చెప్పేసి ఒక భూతద్దం లాగా ఉన్నాడు తప్ప వెనక నుంచి మొత్తం పందికొక్కులాగా దుబ్బుకొని తినుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా కాళేశ్వరం మీద ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి జరిగిందంటే హరీష్ రావే మెయిన్ కారణం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఇది కేటీఆర్ అన్నకు తెలాలి, వీళ్ళ చీడపురుగు దూరం పెట్టాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మరి కవిత గారు సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా, వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా, వాళ్ళు బీఆర్ఎస్ కి వెళ్ళే అవకాశం ఉంది? ఈ 3 పార్టీలు ఏది జరగవచ్చు అంటారు? ప్రధానంగా అక్క ప్రెస్ మీట్ 5 నిమిషాలు అవుతున్నది, 2 రోజులు టైం తీసుకున్నాక విషయాలన్నీ కూడా బయట పెడతామని చెప్పింది అక్క. ఒకవేళ కొత్త పాట పెట్టినా మేము స్వాగతిస్తాం, లేదు అన్నట్టు అక్కేం బట్టి మేము అందరం కూడా ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. నమస్తే అండి. కవిత గారు సస్పెండ్ ఎలా చూసుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీకి కవిత గారి వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి, చెడ్డ పేరు వస్తున్నట్టు చెప్తున్నారు. మరి సస్పెండ్ చేసిన వ్యక్తులు కూడా పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీకి పేరు రావడం మా కవితక్క ద్వారా. బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం అయితే మా అక్క ఆత్మలాగా పని చేసుకొచ్చింది. ఒక లేడీ అయ్యుండి ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఇలా చిన్న బాబుని కడుపులో అంటే కడుపుతో ఉండి కూడా మా అక్కగారు 2006 నుంచి ఈ ఉద్యమంలో ఉన్నారు, ఉద్యమంని ముందుకి నడిపించారు. అందులో ఎన్నోసార్లు జైలుకి పోయారు ఉద్యమంలో. మా అక్కగారి పాత్ర చాలా గొప్పదండి. ఆమె చేసి బీఆర్ఎస్కి అక్క చేసిన త్యాగం మరవలేనిది. బీఆర్ఎస్లో మా అక్కగారు బతుకమ్మ జాగృతి ద్వారా బతుకమ్మని తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేసి బతుకమ్మ ద్వారా బీఆర్ఎస్లో బాగా అందరు లేడీస్ని ముందుకి నడిపించింది మా కవితక్క గారు. అలాంటి మా అక్కగారిని సస్పెండ్ చేయడం మాత్రం మేము ఖండిస్తున్నాము. మా అక్క బీఆర్ఎస్ పార్టీలో ఉండి మా అక్కగారు ఎన్ని అవమానాలు పడాల్సి వచ్చిందంటే దేనికి సపోర్ట్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ మా అక్కగారికి. మొన్న మల్లన్న అన్నా కానీ దానికి మా బీఆర్ఎస్ మద్దతు చేయలేదు. మా అక్కగారికి జైల్లో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ మద్దతు చేయలేదు. బీఆర్ఎస్కి మా అక్క ఇన్ని చేసినా కానీ మా అక్కగారికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు చేయకపోయినా కానీ మా అక్కగారు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కేసీఆర్ గారికి కమిషన్ వేయాలన్నప్పుడు కూడా మా అక్కగారు ఇంద్రపార దగ్గర ధర్నా చేశారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయకపోయినా మా కవితక్క ధర్నా చేసింది. ప్రతి ఒక్క దాని గురించి మా అక్క ముందుండి పోరాడుతుంది. మా అక్క బీసీల కోసం 42% కోసం పోరాడుతున్నందుకు మా అక్కగారికి మా అక్క ఇంత ముందుకు ఇలా వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇలా సస్పెండ్ చేయడం మాత్రం ఖండిస్తున్నాం. మరి ఎందుకు ఇంత వర్క్ చేస్తున్నా కూడా కార్యకర్తల కోసం పార్టీ కోసం ఇంత పని చేస్తున్నా కూడా ఎందుకు సస్పెండ్ చేసింది మరి బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసిందంటే వెనకాల కుట్రలు ఉన్నాయనేసి అక్క చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పింది కదా అక్క. ఇలా ఉండి ఇలా అక్కని వెన్నుపోటు పొడుస్తున్నారు. అక్కగారు ఆదేశాల మేరకు మేము నడుస్తామండి. ఇంకా మాకు అక్కగారికి ఏం చెప్పలేదు.